హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వీడియోలో కళ్ళు ఏంటి భవాని అలా ఉన్నాయి అనేసి అంటున్నారండి. ఏమో అండి, కళ్ళు కొంచెం ఉబ్బినట్టే ఉంటున్నాయి ఈ మధ్యలో. మరి ఎందుకో తెలీదు. అండ్ నిద్ర లేవంగానే బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు కళ్ళు కొంచెం పెద్దగానే ఉంటున్నాయి. అప్పుడే నిద్ర లేవడం వల్లనో ఏమో తెలీదు మరి. ఇంకా అలా డే కంప్లీట్ అయిపోతే మళ్ళీ నార్మల్ అవుతున్నాయి అనమాట. ఇది మేబీ ఎక్కువ నిద్రైనా అయిపోవడము, లేదా నిద్ర సరిపోకపోవడమైనా అవ్వాలి, లేదా మ్యాంగోస్ బాగా ఎక్కువ తింటున్నాను అదైనా రీజన్ అవ్వాలండి. అంతే, ఇంకేం కాదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఏమీ బాధపడటము, ఏడవడము అలాంటివి ఏమీ లేదనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. చెప్తాను త్వరలోనే 2-3 డేస్‌లో నేను చెప్తాను. ఇప్పుడు టైం 8:00 అవుతుందండి. మార్నింగ్ 7:30 ఆ టైంకి లెగిసాము. త్వరగా రెడీ అయిపోయాము నేను, మా వారు. వాకింగ్‌కి అయితే వెళ్ళొస్తామండి. వాకింగ్ నుంచి వచ్చాక మీతో మాట్లాడతాను. ఈ స్పెట్స్ చేంజ్ చేయాలి, కాంటాక్ట్ లెన్స్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. అంటే 1 ఆర్ 2 డేస్ కోసము. సో వాకింగ్ నుంచి వచ్చాక మీతో వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. వాకింగ్కి నేను ఆల్మోస్ట్ 5 డేస్ తర్వాత ఈరోజు వెళ్ళాను. సో ఇంక అందుకేనేమో నాకేంటో చాలా బాడీ పెయిన్స్ కింద అనిపించింది ఈరోజు. ఎక్సర్సైజెస్ అయితే ఏమీ చేయలేదు. జస్ట్ 5-6 రౌండ్స్ వాకింగ్ చేసి ఎర్లీగానే ఇంటికైతే వచ్చేసాము. టైం అయితే 9:30 అయ్యిందండి. బాగా ఆకలి వేస్తుంది. సో టిఫిన్ అయితే వేసేస్తాను. నేను నైట్ పడుకున్నప్పుడు ఇడ్లీ పిండి అయితే రుబ్బాను కదండి. సో ఇడ్లీ పిండి బయట పెట్టాను, చక్కగా పొంగిపోయి ఉంది. ఇప్పుడు దాంట్లోకి సాల్ట్ కలిపి ఇడ్లీ వేసేస్తాను. చట్నీ అయితే వేరుశనగ చట్నీ చేస్తానండి. సో అందుకనేసి నూనె అయితే వేడుతుంది. దాంట్లోకి వేరుశనగ గుళ్ళు అండ్ పచ్చిమిరపకాయలు వేగించేసుకుంటాను. చాలా వేడిగా ఉంది. నేను నైటే రుబ్బానండి ఇడ్లీ పిండి. కొంచెం బయట పెట్టి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయినా కూడా అసలు వెంటనే పులిసిపోతుంది ఇడ్లీ పిండి. నాకు అదే అనిపిస్తుంది అన్నమాట. ఎంత ఎండ కాస్తుందో పాపం, ఎంత వేడి ఉంటే అది అంత పులిసిపోతుందా అని అనిపించింది. సో నేను ఇంకా తక్కువ పెడుతున్నాను బయట. ఇంకా కావాల్సినప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో అయితే తీసి కలుపుతున్నానండి. మరీ పులిసిపోయినా తినలేం కదా. ఇంక ఇడ్లీలు అయితే వేస్తున్నాను. నాకు ఇడ్లీలు సాయి మినపగుళ్ళతో చేసిన ఇడ్లీలే బాగా అనిపిస్తాయి అనమాట. ఇది ఎందుకో ఈ పిండి మరీ ఎక్కువ పులిసిపోతుందేమో, తొక్క తీసిన మినపప్పు అనేసి అనిపిస్తుంది నాకండి. సో ఇంకా ఇడ్లీలు అయితే వేసేసాను. చిన్నగా వేసావు బాగా అనేసి అన్నారు మా వారు. నాకు అసలు టిఫిన్ సరిపోలేదు అన్నారు. పోనీ మినపట్టు వేద్దును కదా అంటే ఆయన ఏం అడగలేదనమాట. ఇంక ఈరోజైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంటికైతే వస్తున్నారండి. సో ఆయనకి లంచ్కి అయితే ఇన్వైట్ చేశాము. సో త్వరగా నేను టిఫిన్ చేసేసి ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు ఇంకా నేను భోజనాలు అయితే రెడీ చేస్తాను. ఈరోజు మీరు చూస్తున్న ఈ వ్లాగ్లో సండే మండే 2 కలిపి అయితే పెడుతున్నానండి. ఎందుకంటే నేను ఆ 2 డేస్ చాలా బిజీగా ఉండి పెద్దగా వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేశానండి. ఈ లోపల మా వారు అయితే బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు. సో పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. సో ఇంకా దీంట్లో నుంచి మా వారైతే కొంచెం టీ తాగుతాను అడిగారనేసి టీ కూడా అయితే పెడుతున్నానండి. ఇంకా టీ మానలేరు అయినా నాకు అర్థమైంది, మానలేకపోతున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతి న్యూ ఇయర్కి కొన్ని మనం అనుకుంటాం కదండి, ఇలా చేయాలి అలా చేయాలని. అలా ప్రతి ఇయర్ టీ మానేయాలనుకుంటారు, మళ్ళీ తాగుతూనే ఉంటారు పాపము. ఇంకా ఒక పక్కనేమో టీ, మరో పక్కనేమో పాలు అయితే పెట్టానండి. టీ మరిగిపోతే ఇంకా ఆయనకైతే వేసి ఇచ్చేసాను. ఈ లోపల మేము టిఫిన్ అయితే తినేసామన్నమాట. టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈరోజు పనులన్నీ చాలా హడావుడిగా త్వరగా అయితే పూర్తి చేసుకున్నానండి. ఆయనకి టీ ఇచ్చేసి త్వరగా నేను ఎడిటింగ్ వర్క్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నాకు 12:30 అయ్యిందండి. ఈ లోపల మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మా వారు త్వరగా వంట పని పూర్తి చేయి బయటకు వెళ్ళాలి కదా అనేసి అన్నారనమాట. ఇంకా అందుకనేసి నేను వంట చేస్తున్నప్పుడు అది వీడియో అయితే తీసుకోలేదండి. చాలా కంగారుగా చేశానండి ఈరోజు పనులన్నీ. ఒక పక్కన వంట పని పూర్తి చేస్తూనే మరో పక్కన బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను. 2 పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఈరోజు సండే కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా భోజనానికి వచ్చారు అనేసి నేను పెద్ద కుక్కర్ పెట్టేసి పలావ్ అయితే చేస్తున్నానండి. చికెన్ వేసి మరో పక్కనేమో చికెన్ కర్రీ అయితే వండుతున్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. కుక్కర్ పెట్టేసి మనము ఒక విజిల్ వేయించారంటే సరిపోతుంది అనమాట. ఇంకా చికెన్ కూర అయితే మాత్రము ఫస్ట్ కుక్కర్లో పెట్టానండి. అయితే నాకు ఇరికైపోయింది అనమాట. చికెన్ ఎక్కువ వండడము అవ్వలేదు. ఇంకా దాన్ని మగ్గిపోయిన తర్వాత నేను కడాయిలోకి అయితే వేసేసుకున్నాను. ఇంకోండి పక్కనైతే చికెన్ కర్రీ వండుతున్నాను.
ఈరోజు చాలా చిన్న వ్లాగ్ పెట్టానండి. మీరు మళ్ళీ ఏంటి అక్క ఇంత చిన్న వ్లాగ్ పెట్టావని అనుకుంటారేమో. చాలా అంటే ఎంత బిజీగా ఉన్నామంటే సాటర్డే కాదు, సండే మండే చాలా వర్క్ అయితే ఉందండి మాకు. ఇంకా ఆ పనుల్లో బిజీగా ఉండి ఇంకా నేను ఈ వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను అనమాట. అండ్ ఇంకొకటి ఎక్కువసేపు నుంచి ఉంటే మళ్ళీ నాకు హీల్ పెయిన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ పనులు ఉండడం వల్ల ఏమో మరి మళ్ళీ కాలు నొప్పి అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ నా రొటీన్ బాగా డిస్టర్బ్ అయ్యిందిలేండి. నేను వాకింగ్కి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజెస్ ఏమీ చేయట్లేదు. రొటీన్ చాలా డిస్టర్బ్ అయ్యింది. ఇంకా ఈ పిల్లలకి స్కూల్ మొదలవ్వాలి, మా రొటీన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్కి ఏమో ఆఫీస్ ఇప్పుడు 9:15 షార్ప్గా వెళ్ళిపోవాలన్నమాట. ఆయనకి ఫేస్ రికగ్నైజేషన్ అయితే ఉంటుంది. సో ఆ టైం దాటకూడదు. ఇదివరకు ఏంటంటే 10-10:30 ఆ టైంకి వెళ్ళేవారండి. అప్పుడు మేమిద్దరము 8 o'clockకి వాకింగ్ చేసుకుని 9:30కి ఇంటికి వచ్చి త్వరగా టిఫిన్ తిని వెళ్ళిపోయేవారు అనమాట. ఇప్పుడు అలా కాదు, ఆయన టిఫిన్ తినే వరకు నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత నాకు వాకింగ్కి వెళ్ళేసరికి 9 అయిపోతుంది. నాకు బద్ధకం వచ్చేస్తుంది. 9కి వెళ్ళినా నాకు ఇంకెప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి, ఇంక మిగతా పనులు ఎప్పుడు చేసుకోవాలి. సో సెట్ అవ్వట్లేదు అనమాట. నాకు అదే చాలా ఇరిటేటింగ్ ఉంది. మరొక పక్క బైక్ ఒకటి పని చేయట్లేదు కదండి. నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా చాలా టైం అవుతుంది. ఇంకా అలా నా రీజన్స్ ఏవో ఒకటి చెప్పేస్తుంది నా మైండ్. మానేస్తున్నాను. ఆ ఎక్సర్సైజెస్ చేయకపోవడము మళ్ళీ హీల్ పెయిన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇవి ఎప్పటికి తగ్గుతుందో, అసలు బ్యాక్ టు నార్మల్ రొటీన్కి ఎప్పుడు వస్తానో ఇలా అనిపిస్తుంది నాకు. చాలా బిజీగా గడుస్తున్నాయి రోజులు. మెయిన్ పిల్లలకి ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళేమో అమ్మ నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటున్నావు, మాతో టైం స్పెండ్ చేయట్లేదు అంటున్నారండి. నాకు అసలు ఆ మాటే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు నేను ఇలాగే ఉండేదాన్ని. అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళకి తెలియట్లేదు అంతే. ఇంకా నాకు వాళ్ళు స్కూల్ లేకపోయినా నా రొటీన్ నాకు ఇలాగే ఉంటుంది కదండి. పొద్దుటంతా వంట చేసుకోవడము, ఆఫ్టర్నూన్ టైంలో ఎడిటింగ్ పూర్తి చేసుకోవడము, మళ్ళీ సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని వాళ్ళకి వంట చేయడం ఇలా సరిపోయేది. అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు తెలిసేది కాదు. సాయంత్రం వాళ్ళు వచ్చినప్పుడు 1 or 2 hours వాళ్ళతో కూర్చొని ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే రోజంతా ఇంట్లో ఉండి వాళ్ళతోనే కూర్చోమంటున్నారండి. నాకు అలాగా సెట్ అవ్వట్లేదు అనమాట. సో మేమంతా కలిసి భోజనం అయితే చేసేసామండి. చాలా బాగా వచ్చాయి టేస్టీగాని. తర్వాత అయితే మేమంతా కలిసి బయటకైతే వెళ్తున్నాము. ఇంకా బయటకు వెళ్ళి వచ్చేసేటప్పుడు ఈ బాబు ఎంత ఎండ అంటే ఎండకి కాలు 2 ఒడియాల్లాగా కాలిపోయినాయండి. ఇంకా దారిలో చెరుకు రసం అయితే తాగుతున్నాము. హాయ్ అండి, ఇది మండే వ్లాగ్ అండి. అసలు నాకు నిన్న ఈరోజు అసలు క్షణం తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నాము. అందుకనేసే వ్లాగ్ అయితే నేను సరిగ్గా షూట్ చేయలేకపోయానండి. నిన్నంతా బయటికి వెళ్ళాము, ఆ పని సరిపోయింది. ఇంక ఈరోజు కూడా పని మీద బయటికి వెళ్ళామండి. ఈరోజు ఆ పని సరిపోయింది. ఇప్పుడు టైం అయితే 2 o'clock అవుతుందండి. ఇప్పుడే ఇంటికి వచ్చాను. వంట అయితే చేస్తున్నానండి. ఇది పప్పుచారు అయితే కాస్తున్నాను, కూరగాయలన్నీ వేసి. తర్వాత నిన్న చికెన్ వండాను కదండి, చికెన్ పీసెస్ అయితే మిగిలిపోయినాయి, దాన్ని అయితే వేడి చేస్తున్నాను. సో పప్పుచారు ఆ చికెన్ ఫ్రై అయితే వేసుకుని తినేస్తాము. సో ఈరోజు కూడా పెద్ద ఎక్కువగా వ్లాగ్ షూట్ చేయలేనేమో. నైట్ రొటీన్ అయితే కంటిన్యూ చేస్తానండి. వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఆఫ్టర్నూన్ షానుకి మనుకి రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతున్నదండి. టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. టీచర్ మీకు చాలా రకాల క్యూబ్స్ అయితే నేర్పిస్తారనమాట పిల్లలే కదండి, చాలామంది పెద్దవాళ్ళకి కూడా క్యూబ్ సాల్వ్ చేయాలి, ఇది నేర్చుకోవాలని ఉంటుంది కదా. సో మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే క్యూబ్ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నానండి. అబాకస్, రూబిక్ క్యూబ్, తెలుగు, మ్యాథ్స్ ఈ 4 క్లాసెస్ని టీచర్ అయితే చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి టీచర్ని కాంటాక్ట్ అవ్వండి ఫీజ్ డీటెయిల్స్ అవి తెలుసుకోవడం కోసము. ఇంట్లో నాకు చాలా అంటే చాలా పని ఉందండి. నేను 3-4 డేస్గా ఉతికిన బట్టలు అయితే మడతలు పెట్టట్లేదు. వాటన్నిటిని మడతలు పెట్టి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ నైట్ రొటీన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నైట్ రొటీన్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే పెండింగ్ ఎడిటింగ్ వర్క్ ఉండిపోతే ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నైట్ రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా టైర్డ్ అయిపోయినట్టుగా ఉందండి నాకు. సో ఇంకా అందుకనేసి నైట్ రొటీన్ కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను వంకాయ కూర కానీ ములక్కాడ కూర కానీ ఏమైనా వండుదాం అనుకున్నాను. బట్ ఇంక ఇప్పుడు ఏమీ వండేలా లేదు, ఎందుకంటే చాలా పప్పుచారు కూడా ఉండిపోయిందండి. ఇంకా కోడిగుడ్డు అట్లయితే వేసుకుని ఇంకా తినేస్తాము. రేపు నుంచి మంచిగా పెద్ద పెద్ద బ్లాగులు అయితే పెడతానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా చిన్న వీడియో పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.